హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. వాళ్ళిద్దరిది గురు శిష్యుల బంధం ఒక గ్రాస్ రూట్ లెవెల్లో తెలంగాణలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిన పార్టీ, అత్యధిక క్యాడరు క్షేత్రస్థాయిలో బాగా బలోపేతమైన పార్టీ. అట్లాంటి పార్టీని మొన్న నామరూపాలు లేకుండా శిష్యుడి కోసం తాకట్టు పెట్టిన అధినాయకుడు ఒక ఆయన. వీళ్ళు మరెవరో కాదు, ఈ చరిత్ర అంతా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిన చరిత్రనే. వాళ్ళిద్దరే రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. 2008లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక అయినప్పుడు అప్పట్లో అంటే ఇండిపెండెంట్గా గెలిచిన తరుణంలో అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అనుభవం ఉన్న జడ్పీటీసీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా అంటే 4 పార్టీలు మారిన వైనం అందరికీ తెలిసిందే. ఇక ఈ చరిత్ర అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే 2008లో చంద్రబాబు విజనరీకి ఆకర్షితుడై ఆయనతో కొమ్ముగాస్తూ వచ్చారో, 2009లో 2014లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారో, ఆ తర్వాత 2017 అక్టోబర్ 25న తన టీడీపీ సభ్యత్వానికి ఫ్లోర్ లీడర్ పొజిషన్ నుంచి దింపేయడంతో కరకట్ట కొంపకెళ్ళి తన రిజిగ్నేషన్ను స్వయంగా చంద్రబాబు నాయుడు చేతుల మీద ఇచ్చేసి సైన్ ఆఫ్ చెప్పి వచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కేవలం రేవంత్ రెడ్డి తన శిష్యుడన్న ఏకైక కారణంతో తెలంగాణ మీద ముఖ్యంగా హైదరాబాద్ మీద పెత్తనం కోసం ఇప్పటికీ పాకులాడే చంద్రబాబు నాయుడు టీడీపీ చాలా బలోపేతంగా ఉన్న ఇంచుమించు 18-20% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని పోటీలో లేకుండా అవుట్ రైట్గా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేలాగా వ్యవహరించిండు. అయితే ఇవన్నీ మర్చిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు నాకు గురువు, ఆ మాట ఇవ్వడనంటే ముడ్డిమీద తంతా అని చెప్పి నిన్న బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు అది రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. ఒకసారి అది మీకు వినిపిస్తా, చూడండి. చంద్రశేఖర్ గారు శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు, నేను సహచారు అని చెప్పిన వాడు బుద్ధి లేని కాళ్ళతో కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా, నేను సహచరుణ్ణి. సో ఇదనమాట రేవంత్ రెడ్డి అక్కసు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం సంగతి పక్కన పెడితే ఆయన అనుభవంలో సగం వయసు కూడా ఉండదు నాకు. అట్లాంటి ఆయన ఎవరు నాకు గురువు, ఆయనకు నేను సహచరుణ్ణి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి తెలంగాణలో అంటే చంద్రబాబు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యంలో ఒకనొక బినామీ రేవంత్ రెడ్డి అన్న ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి ఇద్దరి మధ్య ఇప్పుడు గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నది తాజా చర్చ. వాస్తవానికి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో డిసెంబర్ 9వ తారీఖున ఎల్బీ స్టేడియంలో టీడీపీ జెండాలతో జై టీడీపీ అని చెప్పి నినాదాలు చేసిరు. వాళ్ళందరిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. టీడీపీ జెండాలు, టీడీపీ స్లోగన్స్, చంద్రబాబు స్లోగన్స్ వినిపిస్తే చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పి ఇంటర్నల్ టాక్లో కూడా ఆయన చాలా సీరియస్గా చెప్పినట్టు తెలుస్తుంది. దీని వెనుక కారణం ఏంటని ఆరాధిస్తే తెలిసిందేంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు వాస్తవానికి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలవతో నడుస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా జగన్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు. సిఎల్పిలో ఈయన బలం ఒక ఇంచుమించు 15-20 మంది ఉంటే మిగతా 40 మందిలో వీళ్ళిద్దరూ అంటే పిలిస్తే వచ్చే రకం అనమాట. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలవ కారణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు పేరెత్తిన, చంద్రబాబు జెండాలు కనిపించినా చిర్రెత్తుకు వస్తుంది. ఒకవేళ అంటే ఆయనకు గురువు గారి మీద అభిమానం ఉన్నా సరే దాన్ని ఎక్కడా బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీనికి కారణం ఏంటంటే కుర్చీని కాపాడుకునే కుట్రకోణం అనమాట. వాస్తవానికి చంద్రబాబు కంటే అత్యంత స్వార్థపరుడు రేవంత్ రెడ్డి, బ్లాక్ మెయిలర్ అని చెప్పి ఆయన రాజకీయ ప్రత్యర్థులు అందరూ గతంలోనే విమర్శించారు. డీకే అరుణతో సహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా చాలా మందికి ఆయనకు రాజకీయ వైరం ఉంది. ఒక పెద్ద బ్లాక్ మెయిలరు అది అని చెప్పి ఆయనను కుక్క తిట్లు తిట్టిన సందర్భం. అయితే ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో ఇంతకుముందు మీకు వినిపించిన కదా, మీ గురువు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది అని అడిగితే ఇక సర్రన రేజ్ అయిందనమాట ఆయనకు. సో మరి ఈ ఫ్రస్ట్రేషన్ తాలూకు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది రేపటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత తేలబోతుంది అనమాట. ఇప్పటికీ కూడా తెలంగాణలో వాస్తవానికి కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రతో పోలిస్తే తెలంగాణలో టీడీపీకి స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. దాన్ని వదులుకొని రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసిన ఆ త్యాగానికి కూడా విలువనివ్వకుండా
ఈరోజు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం చాలామంది టీడీపీ కార్యకర్తలను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అనమాట. ఇక పార్టీ ఎదుగుదల సంగతి పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య ఓటుకు నోటు సీన్ అందరికీ తెలిసింది, దేశం మొత్తం నివ్వెరబోయేలాగా. ఇదిగో ఈ సీను స్టీఫెన్సన్ అనే ఒక వ్యక్తికి తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్యేను అప్పట్లో కొనుగోలు చేసేందుకు వేం నరేందర్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రస్తుతం తన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డికి, ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు 2015లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఎవరు, తెర వెనుక కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. సో వీళ్ళిద్దరి మధ్య ఓటుకు నోటుకు సంబంధం, అదేదో సినిమాలో చెప్తారు కదా కత్తికి బొచ్చుకున్న సంబంధం అన్నట్టు, వీళ్ళిద్దరికి మధ్య ఓటుకు నోటు సంబంధం అన్నట్టు. ఈయన ఇరుకుతే ఆయన ఇరుకుతాడు, ఆయన ఇరుకుతే ఈయన ఇరుకుతాడు, ఇద్దరు కలిసి జైలు గోడల్లో ఉండాల్సిన వ్యక్తులు అని చెప్పి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. సో దీని తాలూకు ఎఫెక్టు, దీని తాలూకు మూల్యం ఎట్లా ఉంటుంది అన్నది రేపు తేలబోతుంది అనమాట. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో కొలువయ్యే ప్రభుత్వాన్ని బట్టి, కేంద్రంలో కొలువయ్యే ప్రభుత్వాన్ని బట్టి రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో చూద్దాం దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.